పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు మళ్ళీ అధికారంలోకి రావాలంటే జర జాగ్రత్త పడాల్సిందే. కూటమిలో కుంపటి ప్రమాదకరం. జగన్ యాక్టివ్ అవుతున్నాడు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కామన్గా జనం మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తే మరో 5 సంవత్సరాల తర్వాత ఇంకొక పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉంటారు జనాలు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, ఎంత మంచి పరిపాలన అందించినా వాళ్లకు ఇంకేదో కావాలని కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది. ఇంకో పార్టీని అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళకన్నా ఇంకా బాగా చేస్తారేమోనన్న ఆలోచన, ఆశ ఉంటుంది వాళ్ళకి. అందుకే రాజకీయాల్లో ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో 5 సంవత్సరాల్లో ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జనాలు మార్పు కోరుకుంటారు కాబట్టి. ఒక పార్టీ వరుసగా 3 లేదా 4 పర్యాయాలు అధికారంలో ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అలా జరిగింది గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్కి జరిగింది. అలాగే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్కి జరిగింది. ఇక తెలంగాణలో 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ 3వసారి గద్దె దించారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయింది. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వాల కన్నా అద్భుతంగా పరిపాలన చేసింది. అయినా కూడా జనాలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కన్నా ఇంకా బాగా పరిపాలన చేయగలదు, ఇంకా గొప్ప సంక్షేమ పథకాలు ఇస్తుందేమోనో ఆశతో ఓట్లేశారు. అలా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల పరిపాలన చూస్తే దారుణం, అతి దారుణం. ఎంతసేపు ప్రజలకు పప్పు బెల్లాలు పంచిపెట్టాలనే ఆలోచన తప్పితే, అంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను మభ్యపెట్టాలనే ఆలోచన తప్పితే, రాష్ట్రానికి ఏదైనా చేద్దామా, రాష్ట్ర అభివృద్ధిని చూడాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడా కనబడలేదు. అయితే జనాలు వైఎస్ఆర్సీపీని దారుణంగా ఇంటికి పంపించారు. కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. 151 స్థానాలు ఎక్కడా, 11 స్థానాలు ఎక్కడో మీరే గమనించండి. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన గత ఎన్నికల్లో 1 స్థానం గెలుచుకుంటే ఈసారి 21 స్థానాలు, అంటే పోటీ చేసిన 21 స్థానాలు 21 గెలుచుకుంది. అలాగే 2 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. దేశంలో ఎవరికి కూడా ఇలాంటి రికార్డు లేదు. 1 and only జనసేన పార్టీకి దక్కింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చాలా హామీలు ఇచ్చింది. గత ప్రభుత్వం కన్నా మంచి పరిపాలన అందిస్తాం, ముఖ్యంగా సంక్షేమ పథకాలని గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఇస్తాం, పెన్షన్స్ విషయంలో గత ప్రభుత్వం కన్నా ఇంకా మెరుగ్గా ఇస్తాం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇక రోడ్లు, మంచినీరు, విద్య, వైద్యం అన్నిట్లలో భారీగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ పింఛన్ల విషయానికి వస్తే గతంలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే 5 రెట్లు ఈ పెన్షన్స్ని ఆయన ప్రకటించారు. అలా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం దాదాపు 33,100 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది. అలాగే 5 సంవత్సరాల్లో 1,65,000 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది. ఇలా వైఎస్ఆర్సీపీ కన్నా మేము అధికారంలోకి వస్తే వాళ్ళకన్నా మేము ఎక్కువగా మీకు పెన్షన్ ఇస్తామనే మాట కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రకటన కూడా వచ్చేసింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెడతామని. ఇంకా దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే అమ్మ ఒడి ప్లేస్లో తల్లికి వందనం, ఇలా చాలా హామీలు ఇచ్చుకుంటూ వచ్చింది. చెప్పాలంటే సూపర్ 6గా ప్రకటించారు. వీటన్నిటికీ నిధులు ఖర్చు చేయాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం. కానీ తప్పదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. హామీలు ఇవ్వకపోతే జనాలు ఓట్లేయరనే భయం. అందుకే జనాలను మభ్యపెట్టి రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఏమాత్రం అటు ఇటు అయినా జనాలు మరో పార్టీ వైపు చూస్తారనే పచ్చి నిజాన్ని ఈ రాజకీయ పార్టీలు తెలుసుకోకపోవడం విచారకరం. జనాలు ఏంటి 9 నెలలయ్యింది, ఇంకా మాకు పలానా పథకం రాలే, మాకు పలానా పథకం ఇంకా అందలేదు, ఈ పథకం కొద్దిమందికే వస్తుంది, మా ఇంటి దాకా రాలేదు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, చంద్రబాబు గారు ఏంటి
మేము రాగానే అధికారంలోకి రాగానే ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పారు అంటూ జనాల్లో ఒక రకమైన టాక్ వినబడుతుంది. దీనికి తోడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ వెయిట్ చేస్తూ ఉంది. దీన్ని మనం ఎలా ఒక అవకాశంగా ఒడిసి పట్టుకోవాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ప్రయత్నం. అందులో భాగంగా రీసెంట్గా చూస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ కానీ, అలాగే ఈ మిర్చి రైతులకు గిట్టుబాటు ధర అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం. ప్రతి రాజకీయ పార్టీ చేసేది అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఎండగడుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలతో మాటలు పడుతుంది. ఇది కామన్గా జరిగే తంతు. అయితే ఇక్కడ ప్రజలే కీలకం. ప్రజలు ఎప్పుడు కూడా ఒక స్టాండ్పై ఫిక్స్ అయి ఉండరు. ఎంతసేపు ప్రజలకు అనుకూలంగా ఉండేది కావాలి. ఇవాళ పప్పు బెల్లాలు, అదే సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలు అనేది ప్రజలకు ఒక కామన్ అయిపోయింది. ఇవాళ చదువుకున్న పిల్లలకు అమ్మ ఒడి అని వైసీపీ ప్రభుత్వంలో, తల్లికి వందనం అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో, ఒక్కొక్క ఇంటికి ఒక్కరికి చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 15,000 సంవత్సరానికి ఇస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి మేము 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి వీళ్ళు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదని కామెంట్. ఇలా ప్రతి దాన్ని టార్గెట్ చేసుకుంటుంది ప్రతిపక్ష పార్టీ. అందుకే ఇలాంటి సంక్షేమ పథకాలు మనం ప్రకటించేటప్పుడు దానికి సంబంధించి బడ్జెట్ ఎంత అవుతుంది, ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆయా రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకముందు ఆలోచించుకోవాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకతను మనం చవి చూడాల్సి వస్తుంది. అలాంటిదే ఈ 9 నెలల పరిపాలనలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిపై వైఎస్ఆర్సీపీ స్లోగా ఒత్తిడి తీసుకొస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ముందేసి పబ్లిక్ బైట్స్ పేరుతో ప్రభుత్వంపై విష ప్రచారం స్టార్ట్ చేస్తూ ఉంది. వాళ్ళు చేస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి చేక తప్పదు. అలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా చాలా జాగ్రత్తలు పడాల్సి ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో ఏమాత్రం అటు ఇటు అయినా చాలా ప్రమాదకరం. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి బైఠాయిస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఆ లోపాలను సరిదిద్దకపోగా ఇంకా జాప్యం చేసుకుంటూ పోతున్నారు. అలా జాప్యం చేయడం వల్ల మా వయో పరిమితి దాటిపోతుంది, మా వయసు అయిపోతుంది, మాకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎగ్జామ్స్ రాసే అవకాశం మేము కోల్పోతామనే ఆందోళన, ఆవేదన వాళ్ళలో కనబడతా ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ ఖచ్చితంగా తగు జాగ్రత్తలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 అని ప్రకటించారో వీటిపైన వెంటనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా కనబడుతుంది. ఇక ఇది కాకుండా మరో ముఖ్యమైనది ఏంటంటే, ఇక అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే మేము ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఏమైంది అనే వాదనను కూడా బలంగా తీసుకొస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సాక్షి మీడియా తీసుకుందాం ఉదాహరణకి. ఈ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి భజన లేదా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులను తిట్టడమే ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్గా న్యూస్ ఉండడం అనేది అసలు ఇంపాసిబుల్, జరగని పని. అలా చూస్తే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని ఛానల్స్ ఉంటాయి. అందులో చంద్రబాబు, లోకేష్కి సంబంధించిన అనుకూల కథనాలు లేదా వైఎస్ఆర్సీపీని తిట్టే కార్యక్రమాలు. ఇలా ప్రతి రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కానీ సోషల్ మీడియాలు ఉంటాయి. అలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో న్యూట్రల్గా ఉండే న్యూస్ పేపర్ లేదు, న్యూస్ ఛానల్ లేదు, సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లేవు. ఇలా ప్రస్తుతం మీడియా ఏదో ఒక స్టాండ్ తీసుకోక తప్పలేని పరిస్థితి కనబడుతుంది. అలా రాజకీయ పార్టీల కోసం పనిచేసే మీడియా ఛానల్స్ అలాగే సోషల్ మీడియా విభాగాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఎక్కడ తప్పు చేశామో ఆ తప్పును పట్టుకొని జనాల్లోకి తీసుకెళ్లే బలమైన పాత్రను ఇవాళ సోషల్ మీడియా చేస్తూ ఉంది. ఇక చూస్తే కూటమిలో కుమ్ములాట. ప్రభుత్వం వచ్చి సరిగ్గా 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మనం హానెస్ట్గా మాట్లాడుకోవాలంటే కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్. ఇది జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ గారు గనక తెలుగుదేశం పార్టీతో గనక పొత్తు పెట్టుకోకపోయి ఉంటే కూటమి ప్రభుత్వం, అదే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా పెద్దది. అలాగే
కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని ఒప్పించి ఇక్కడ అలయన్స్లోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగాలు చేశారు. ఆయన సీట్లు తగ్గించుకున్నారు. ఇవాళ దాని ప్రతిఫలమే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిధులు కానీ, పోలవరంకి సంబంధించిన నిధులు కానీ, అలాగే అమరావతికి వచ్చే నిధులు కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అలయన్స్లోకి తీసుకురావడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ పాత్ర చాలా పెద్దదైనప్పుడు కేవలం 9 నెలల్లోనే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ని బయటకు పొమ్మనలేక పొగబెట్టడం వల్ల ఇవాళ కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నమైతే అది ఎవరికి అవకాశం? ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి. వైఎస్ఆర్సీపీ గోతికాడి నక్కలాగా వెయిట్ చేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని పక్కకు జరపాలనే ఉద్దేశం తెలుగుదేశం కనుక ఉంటే అది తెలుగుదేశం చేతులారా గోతి తవ్వుకొని దానిలో పూడ్చుకున్నట్టే. ఇక చూస్తే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కూడా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి మనం నష్టపోయాము అనేది వాళ్ళ ఇంటర్నల్ డిస్కషన్లో బయటకు వచ్చిన విషయం. పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి మనకు పెద్ద డ్యామేజ్ అయింది. ఇకనైనా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం పక్కన పెట్టి కేవలం కూటమి ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులనే టార్గెట్ చేస్తే బెటర్ ఏమో అనేది మెజారిటీ వైఎస్ఆర్సీపీ నాయకుల ఆలోచన. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకుంటే మనం నష్టపోతాం, ఆయనకు సంబంధించినటువంటి సామాజిక వర్గం కానీ ఆయనకు సంబంధించినటువంటి అభిమాన గణం పుష్కలంగా ఉంది, మరి అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసుకోవడం వల్ల నష్టం మనకే అనేది వాళ్ళు గ్రహించినప్పుడు అదే వ్యక్తిని మీరు ఇబ్బంది పెడితే నష్టం మీకే అనేది మీరు ఎందుకు గమనించట్లేదు? వాస్తవానికి కూటమిలో లుకలుకలు ఉన్నాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యన లోకేష్ ఉన్నారు. ఇవాళ లోకేష్ అన్నీ తానై చూసుకుంటున్నాడు. చంద్రబాబు కేవలం ఒక ఉత్సాహ విగ్రహం అనేది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వస్తున్న మాటలు. ఇది ఎవరిని అడిగినా చెప్తాను. అంతా లోకేష్ తానై చూసుకుంటున్నాడు. లోకేష్కి పవన్ కళ్యాణ్తో సమానంగా డిప్యూటీ సీఎం ఇవ్వాలి. అలాగే ఎన్నికలకు ముందు అంటే వచ్చే ఎన్నికలకు ముందే నారా లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసి చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో లేదంటే రిటైర్మెంట్ తీసుకోవాలా అనే ఆలోచన కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు బాగా డబ్బున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ముందు పెడుతున్న ప్రపోజల్. ఇది ఎంత మాత్రం కూటమికి మంచిది కాదు. ఇదే కోరుకుంటుంది వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ కూటమి నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని రాబోయే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలవాలంటే పవన్ బయటకు రావాలి అనే ఒక టార్గెట్ వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అందుకే కూటమికి సంబంధించినటువంటి అధినాయకులు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ లోకేష్, ముఖ్యంగా లోకేష్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. పవన్ ఉన్నంతకాలం ఈ కూటమికి డోకాలేదు. పవన్ను పక్కన పెడితే ఖచ్చితంగా అది కూటమి డిస్టర్బ్ అవుతుంది. అది కాకుండా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అలా పవన్ కూడా తక్కువేం కాదు. పవన్కు కేంద్రం నుంచి పుష్కలమైన సపోర్ట్ ఉంది. రేపు తెలుగుదేశం విడిగా కానీ జనసేన విడిగా కానీ పోటీ చేస్తే జనసేన పార్టీ మంచి మెజారిటీ సీట్లు కూడా కొట్టే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పవన్ మీద విశ్వాసం జనాల్లో ఉంది. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా పవన్ మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకు వినబడుతున్న మాట ఏంటంటే పవన్ని వీళ్ళు కావాలని అణగదొక్కుతున్నారు, పవన్ వాయిస్ బయటకు రాకుండా చేస్తున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్ల ప్రభుత్వంలో ఉండి కూడా విపక్షంలో ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అదేంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంకా మరొక విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారు తన వాయిస్ వినిపించారు. అలా పవన్ కళ్యాణ్ గారు ప్రజల దృష్టిలో ఇతను బెటర్. చంద్రబాబు నాయుడు ఆయన టీమే పవన్ కళ్యాణ్ గారిని రానివ్వట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని పని చేయనియట్లేదు అనే ఒక ఆలోచన కూడా జనాల్లో ఉంది. అందుకే కూటమి పెద్దలారా, ఈ 5 సంవత్సరాలు మీరు అద్భుతంగా పరిపాలన చేస్తే తప్ప మళ్ళీ అధికారంలోకి రారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యాక్టివ్ అవుతుంది. మీరు తక్కువ అంచనా వేయకూడదు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా వెళ్తాడు, ఎన్నైనా చేస్తాడు. మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి మళ్ళీ కొత్త ఆశలు జనాలకు చూపిస్తాడు. ఎన్నో స్కీములు ప్రకటిస్తాడు. ఇప్పుడు మీరు 3,000 ఇస్తానన్న పెన్షన్స్ అతను 10,000 అంటాడు. ఇలా జనాల్ని ఆకట్టుకోవడానికి ఎంతకైనా సిద్ధపడతాడు జగన్మోహన్ రెడ్డి. అందులోనూ వాళ్ళ సోషల్ మీడియా బాగా యాక్టివ్గా పనిచేస్తుంటుంది. వాళ్ళు ఎంతకైనా దిగజారుతారు.
పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఫోటోలు మార్పింగ్ చేయడం కానీ, అలాగే చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్కి సంబంధించినటువంటి పోస్టులు కానీ పెట్టడం, పచ్చిగా మాట్లాడడం వాళ్ళకు మాత్రమే చెల్లుతుంది. మిగతా రాజకీయ పార్టీలకు అంత దిగజారుడుతనం, అంత చిల్లర లాలోచి ఉండదు. కేవలం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులకే ఇలాంటి చిల్లర లాలూచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఐపాక్ వాళ్ళను అలా మోటివేట్ చేస్తుంది కాబట్టి. అందుకే జర జాగ్రత్త. మళ్ళీ అధికారంలోకి రావాలంటే కూటమి ప్రభుత్వం చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా జనాలకు ఏదైతే మీరు ఎన్నికల్లో గెలవక ముందు చెప్పిన ఆ మాటలు, ఆ సంక్షేమ పథకాలు మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఏమాత్రం అటు ఇటైనా అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాచుకొని కూర్చున్నాడు. జర జాగ్రత్త. మన ఛానల్ చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే చేసుకోబోయే మిత్రులకు ఒక రిక్వెస్ట్. ఒకవేళ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.